కంటికి చూడగలిగిన శక్తిని ఎక్కడ చలానా కట్టి నువ్వు తెచ్చుకున్నావు? ముక్కుకి వాసన చూడగలిగిన శక్తిని ఏ బజారులో కొని తెచ్చి పెట్టుకున్నావు? చెవికి వినగలిగిన శక్తిని ఏ తల్లి తండ్రి తీసుకొచ్చి పెట్టారు? పరమేశ్వరుడు పెట్టాడు. పెట్టిన పరమేశ్వరుడు ఎలా వాడుకోమని చెప్పాడో అలా వాడుకోవలసినటువంటి ధర్మం నీకు లేదా? ఆయన్ని మధ్యలోకి తెచ్చి యజమానిగా నించోపెట్టావనుకో, ఈశ్వరా కంటిని ఇందుకు వాడుతున్నాను అని వాడేవు, అదే భక్తి. అంతే. ఎవరు యజమానియో వానికి చెప్పి వాడుకోవడం. నీకు అది చేత కావట్లేదు. ఇంద్రియములు ఈడి చేస్తున్నాయి నిన్ను. అందుకే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. ఇంద్రియాలు ఈడి చేస్తున్నాయి నిన్ను. అలా ఈశ్వరుడి పట్ల భక్తితో వాడుకోవడం నీకు చేత కాలేదు. ఎవడిచ్చాడో వాడికే చెప్పు. ఏమండి, మీరు ఇంద్రియాలు ఇచ్చారు, భక్తితో వాడుకోమన్నారు, కానీ నన్ను ఇంద్రియాలు ఈడి చేస్తున్నాయి. నేను చూడకూడనివి చూస్తున్నాను, వినకూడనివి వింటున్నాను, మత్తెక్కిపోతున్నాను. ఈశ్వరా, నా మనసుకు మీరే భక్తిని ఇవ్వండి అని అడుగు. శరణాగతి. అడిగారు పెద్దలు, దూర్జటి మొదలైన వాళ్ళు అడిగారు. రోషీ రోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కోసి కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. మనసు యొక్క ఉద్ధతిని చెప్పాడు ఆయన. చెప్పి దీని తుళ్ళు అణిచు శంకర, అణిచి నీదాన్ని చేసుకో అన్నాడు. నువ్వు వాడుకోగలిగితే భక్తితో సాధన చెయ్యి. నువ్వు వాడుకోలేకపోతే పరమేశ్వరుడికి శరణాగతి చేసి పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరానుగ్రహంతో భక్తితో ఉండడం నేర్చుకో. ఈ రెండిటితో ఏ కారణం చేతనైనా నువ్వు ఇంద్రియాల్ని భక్తితో వాడుకోవడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు అభ్యున్నతి వైపుకి వెళ్ళిపోతావు. లేదా పాడు చేసేయడానికి ఒక ఇంద్రియం చాలు.